హాయ్ అండి. నమస్తే. నేను మీ దుర్గాని. ఈరోజు హెన్నా తయారు చేసుకునేటప్పుడు మనం అందులో ఏమేమి కలుపుకోవాలి అనేది మీకు చూపిస్తానండి. అందరికి ఒక ఐడియా ఉంటుంది. కానీ ఇవి కలిపి పెట్టుకుంటే గనక నాకు హెయిర్ ఊడటం గానీ, ఇది గానీ హెయిర్ అయితే మంచిగా గ్రో అయిందండి. నేనది మీకు ప్రాక్టికల్‌గా ట్రై చేసి చెప్తున్నాను నేను. హెన్నా పౌడర్ ఒక ప్యాకెట్ అయితే తీసేసుకుంటానండి. కొంచెం హెయిర్ నాది లాంగ్‌గానే ఉంటది కాబట్టి. అలాగే టీ డికాషన్ అండి. కొంచెం కాసి పెట్టాను. ఇప్పుడే పొగలు కూడా వస్తుంది ఇలాగా. అలాగే అందులో ఇంకోటి ఏమేసుకోవాలంటే, ఒక రూ. 5 బ్రూ కాఫీ పొడి ప్యాకెట్ కూడా ఏసేయండండి. అలాగే ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బీట్రూట్‌లన్నీ కూడా 2 బీట్రూట్స్ కట్ చేసి పెడితే ఇట్లా అయినాయండి. తర్వాత ఇది ఇప్పుడు జ్యూస్ తీస్తాను నేను. తీసిన తర్వాత ఎలా కలిపేది చూపిస్తాను. ఇప్పుడు మనం ఏంటంటే అండి, హెన్నా పెట్టుకుంటే నార్మల్‌గా హెయిర్ అనేది రఫ్ అవుతుందనమాట. ఇలా రఫ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ హెన్నా పెట్టిన తర్వాత మన హెయిరు, నేను ఇందులో మళ్ళీ సేమ్ కలిపేటప్పుడే ఒక 2 స్పూన్స్ మందార ఆకుల పౌడర్ అయితే కలిపేస్తానండి. ఈ పౌడర్ కలిపితే రఫ్ అయిన దానికి హెన్నా పౌడరు, ఈ మందార ఆకుల పౌడర్ కూడా కలిపి పెట్టేసేస్తే స్మూత్ అయిపోతుంది. సిల్కీగా ఉంటుంది హెయిరు. చాలా బావుంటుందనమాట. ఇప్పుడు నేను కలిపేటప్పుడు మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ఎలా కలుపుతానో. ఇప్పుడు హెన్నా పౌడర్ అయితే కట్ చేసేసి వేసేసానండి. ముందుగా మనం ఏమేమి వేసుకోవాలంటే, నేను ఇట్లా బీట్రూట్ జ్యూస్ అయితే తీసి పెట్టుకున్నానండి. బీట్రూట్ జ్యూస్ వేసేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ అవుతుందేమో తర్వాత కలుపుతాను అదంతా. ఇలా మీరు కలుపుకోండి. ఇంకా ఇలా కలిపేటప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం బాగా అయితే అయిపోనివ్వండి ఇలాగా. కొంచెం షేక్ చేసేసేయండి గట్టిగా. తర్వాత ఇందులో ఇందాక చెప్పాను కదండి టీ డికాషన్ తీసి పెట్టాను కదా, అది కూడా పోసేసాను. అలాగే నిమ్మరసం అండి. ఒక నిమ్మకాయ తీసి పెట్టాను కదా, ఆ నిమ్మ జ్యూస్ కూడా వేసేసుకోండి. డాండ్రఫ్ రాకుండా ఉంటుంది నిమ్మరసం వేస్తే. అలాగే ఇది రూ. 5 బ్రూ ప్యాకెట్ అండి. ఇది ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను. కలర్ మంచిగా ఉంటుంది. పెట్టినా కూడా ఎక్కువ డేస్ అనేది ఉంటుంది మంట తలకి పట్టి. వేసి ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఇలా అయితే కలిపేసేసుకోండి. నేను ఎలా కలుపుతున్నాను అలాగా అందులోనే ఇదిగోండి మందార ఆకుల పౌడర్ పట్టి పెట్టాను కదా, హెయిర్ రఫ్ అవ్వకుండా ఉండటానికి ఇందులో ఒక 2 స్పూన్స్ వేసేస్తున్నానండి. ఇది మందార ఆకుల పౌడర్ అండి నేను వేసేది. 2 కాదు 3 స్పూన్లు కూడా వేసుకోండి. హెయిర్ అనేది సిల్కీగా ఉంటుందండి హెడ్ బాత్ అయిపోగానే. ఇప్పుడు దీన్ని వేసి ఇలా కలుపుకుంటున్నాం కదా, కొంచెం అయితే తక్కువైందండి వాటర్ ఇందులో. మళ్ళీ నేను ఈ పట్టి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ మొత్తాన్ని వేసేస్తున్నాను అనమాట. ఇది నేను మొత్తం కలియబెట్టిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి హెన్నా పౌడర్ని మంచిగా కలిపేసానండి. స్మాష్ అయిపోయింది చక్కగా. చూసారా కంటెంట్ ఇలా గట్టిగా అయితే కలుపుకోండి, ఇలా జారకుండా. ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ పలుచగా హెన్నా పెట్టిన తర్వాత కారిపోతుంది. ఇంత గట్టిగా ఉంటే కనుక మనము పెట్టుకునేటప్పుడు మళ్ళీ 2 ఎగ్స్ అనేది వేసుకోండి. ఎగ్స్ కూడా మన హెయిర్ అనేది సిల్కీగా ఉంటుందన్నమాట. ఇలా కలిపిన హెన్నా పౌడర్ని ఒక 5 అవర్స్ అయితే నానబెట్టి, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఈవినింగ్ 4 పెట్టి నేను 5 వరకే హెయిర్ వాష్ చేసేస్తానండి. ఇప్పుడు ఇలా కలిపిన హెన్నాని ఇలా ఐరన్ బాండీలో వేసేసి, ఆ ఇనుప మూకిడి కానీ పేనం కానీ ఏదైనా ఉంటుంది కదండి, అలా వేసేసి ఏం చేస్తారంటే మీరు ఒక 5 అవర్స్ అయితే ఇలా మూత వేసి పెట్టేసేయండి. పెట్టేసేస్తే ఏమవుతుందంటే చక్కగా అందులో బ్లాక్ది కదండి, ఐరన్ది కదండి, బ్లాక్ వచ్చేస్తుంది. బీట్రూట్ అన్నీ వేసి కలిపాం, నిమ్మరసము, బ్రూ కాఫీ ప్యాకెట్టు అంతా వేసి కలిపాం కదా మనము, చక్కగా బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. 4 అవర్స్ తర్వాత మళ్ళీ నేను పెడతాను ఇలాగే. అలాగే పెట్టిన తర్వాత 2 అవర్స్ కన్నా ఎక్కువ ఉంచుకోకుండా హెడ్ బాత్ చేసేసుకోవాలన్నమాట. అది ఇలా నేను ట్రై చేసి చెప్తున్నానండి. బయట ఎందుకంటే మనము డ్రై ఇది ఏంటి ఇది హెయిర్ కలర్స్ అనేది వేస్తున్నాం కదా, డై అనేది వేస్తే పడక, నాకైతే ఎస్పెషల్లీ పడదండి అసలు. నేను అందుకే ఎప్పుడు పెట్టినా కూడా హెన్నా ఇలా ప్రిపేర్ చేసుకుని పెడతాను. పార్లర్కి వెళ్ళే టైం లేకపోతే కనుక ఇలా ఇంట్లో కలిపేసే పెట్టేసుకుంటానండి. అలా ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా రావటం జరుగుతుంది.